పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక చక్కటి మాటను మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వాక్యం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకునము. చాలండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అంత్యదినములలో సంఘమునకు బోధించుచున్న ఒక ఉన్నతమైన ఉపదేశం ఈ చివరి గడియలలో, చివరి దినములలో దేవుని సంఘమునకు కావలసిన ప్రత్యక్షతను, ప్రకటనను సంఘానికి ఉపదేశిస్తున్నాడు. దేని గురించి సంఘానికి వాక్కును ప్రకటన చేస్తున్నాడంటే, ఆ సంఘానికి ప్రభు రాకడ గురించిన ప్రత్యక్షత, ప్రభు రాకడ గురించిన ప్రకటన. ప్రకటన గ్రంథంలో రాయబడిన ఆ 7 సంఘములను గురించి ఆత్మ చెప్పుచున్న మాట అని రాయబడ్డాడు. అంటే ఆ సంఘమునకు బోధించుచున్న వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ 7 సంఘములలో ఒక సంఘమైన ఫిలదెల్ఫియా సంఘం. ఈ ఫిలదెల్ఫియా సంఘముతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ చాలా విషయాలు రాయబడినవి. మొట్టమొదటిగా మనం ఆలోచించినట్లయితే అక్కడ రాయబడింది, నేను త్వరగా వచ్చుచున్నాను. రెండోదిగా అక్కడ రాయబడిన మాట తెలుసండి దేవుని బిడ్డలారా, ఎవడును. మూడవదిగా నీ కిరీటమును. నాలుగోదిగా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనము. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఫిలదెల్ఫియా సంఘమునకు రాకడ గురించిన ఉపదేశం ప్రభువే అంటున్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా మధ్యాకాశములోకి ప్రత్యక్షం కాబోతున్నాను, నేను త్వరగా రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా నేను ప్రత్యక్షం కాబోతున్నాను. కనుక ఎవడునో, ఎవడు వాడు? ఎవడు అంటే మనుష్యుడు కాదు. ఎవడు అంటే అపవాది, పడిపోయిన దూత, పడిపోయిన వాని సామ్రాజ్యపు దూతలు, లూసిఫర్. ఎవడు అనగా అపవాది. అపవాది పాడు చేయడానికి వస్తున్నాడు, నాశనం చేయడానికి వస్తున్నాడు, హత్య చేయడానికి వస్తున్నాడు, దొంగిలించడానికి వస్తున్నాడు, పాడు చేయడానికి వస్తున్నాడు. అయితే ఎవడును అపవాది నీ కిరీటమును. నీ కిరీటం అంటే అపవాది దేన్ని పాడు చేయడానికి వస్తున్నాడు? కిరీటములను, నీ కిరీటమును. కనుక ప్రభు అంటున్నాడు, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను. ఏం గట్టిగా పట్టుకోవాలి తెలుసా అండి? ప్రభు నీకు ఇచ్చిన కిరీటములను గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే చూడండి దేవుని బిడ్డలారా, రేపు ప్రభు రాకడలో ఎత్తబడే సంఘం ఏంటిది? ప్రభు రాజ్యములో చేర్చబడే విశ్వాసులు ఎవరు?
ప్రభు సముఖములో నిలబడే పరిశుద్ధులు ఎవరు తెలుసండి దేవుని బిడ్డలారా? ఇదిగో నీకు ప్రభు చేత అనుగ్రహింపబడిన కిరీటములను ఎవరు కాపాడుకుంటారో వారు ప్రభు వచ్చు దినమున ఎత్తబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు సన్నిధానంలో ఒక హెచ్చరిక, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. ఒకడు రాబోతున్నాడు, ఒక అపవాది రాబోతున్నది. ఇదిగో పడిపోయిన వాడు రాబోతున్నాడు, పరలోకములో నుండి త్రోసివేయబడిన వాడు భూమి మీద సంచరిస్తున్నాడు. తన పోలిక చొప్పున, తన రూపం చొప్పున, తన రక్తంలో కడగబడిన పరిశుద్ధులను పడగొట్టడానికి వాడు భూమి మీద సంచరిస్తున్నాడు. వాని చేతిలో నుండి నీకు యేసయ్య ద్వారా అనుగ్రహింపబడిన ప్రతి కిరీటములను కాపాడుకున్నట్లయితే, భద్రపరుచుకున్నట్లయితే, సంరక్షించుకున్నట్లయితే ప్రభు వచ్చు దినమున ఆ సంఘం ప్రభు రాకడలో ఎత్తబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతూ ఇక్కడ చాలా 4 విషయాలు రాయబడి ఉన్నాయి. అయితే నేను మీకు అర్థమైన రీతిలో చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు బోధిస్తాను పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత. నేను త్వరగా వచ్చుచున్నాను, నీ కిరీటమును నువ్వు కాపాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రభు వచ్చు దినమున ఎత్తబడే సంఘం ఏంటి తెలుసా దేవుని బిడ్డలారా? కిరీటములను కాపాడుకున్నవారు మాత్రమే. కిరీటములను కాపాడుకోవాలి. ఎక్కడ కాపాడుకోవాలట? మనం ప్రభు రాకడలో ఎత్తబడాలంటే భూమి మీద దేవుడు మనకు అనుగ్రహించిన కిరీటములను ఏం చేయాలి? కాపాడుకోవాలి. అప్పుడే మనం పరలోకంలో ఎత్తబడతాం, పరలోకములకు చేర్చబడతాం. ఇంకొంచెం మీకు అర్థమైన రీతిలో చెప్తాను. కిరీటములు దేవుని చేతనే అనుగ్రహింపబడుతున్నాయి, మనుషుల చేత కాదు. దేవుడే మనకు ఏం చేశాడండి? అనుగ్రహించాడు కిరీటములు. అయితే 2 విధములైన కిరీటములను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఒకటి, ప్రభు రాకడలో ఎత్తబడుటకు భూమి మీద తన సంఘమునకు ఇవ్వబడిన కిరీటములను మనం కాపాడుకోవాలి. రెండోదిగా, సంఘము ఎత్తబడిన తర్వాత పరలోకంలో రేపు మన కొరకు దాచి ఉంచిన కిరీటాల కొరకు మనము సిద్ధపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు ప్రభు రాకడలో ఎత్తబడాలంటే భూమి మీద నీకు ఇవ్వబడిన కిరీటములను నువ్వు కాపాడుకుంటేనే రేపు ప్రభు రాకడలో ఎత్తబడతావు. అయితే ఎత్తబడిన సంఘమునకు ప్రభు పరలోకములో దాచిన కిరీటాలను దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. అయితే పరలోకములో ఏం కిరీటాలు ఉన్నాయో తర్వాత సబ్జెక్ట్. ఇప్పుడు ప్రభు రాకడకు సంఘం ఎత్తబడాలి, విశ్వాసులు ఎత్తబడాలి, రక్షింపబడిన సమూహము ప్రభు రాకడకు ఎత్తబడాలంటే భూమి మీద నీకివ్వబడిన కిరీటములను నువ్వు కాపాడుకుందువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకయ్యా? ఈ ఉపవాస ప్రార్థనలు పెట్టడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటిది? ప్రధానమైన ప్రణాళిక ఏంటిది? డబ్బులు దోచుకోవడం కాదు, లేకపోతే లోకములో ఏదో మనుషులు చూస్తున్నారు కదా అని మీటింగ్స్ పెట్టామని చెప్పుకోవడానికి కాదు పెట్టింది ఈ సభలు, ఈ ఉపవాస ప్రార్థనలు. చాలా దూరం నుండి దైవజనులను పిలిపించి మరి సంఘాలకు ఈ ఉపదేశాలను బోధించడానికి దైవజనుల యొక్క లోపల ఉన్న ఆ ఉన్నతమైన ఆశ, ఆ వేదన, ఆ కోరిక, ఉద్దేశం ఒకటే, ప్రతి మనుష్యుడు క్రీస్తు యేసు ఎదుట సంపూర్ణునిగా నిలబెట్టవలనని. హల్లెలూయా, హల్లెలూయా. నాకు అప్పగించబడిన ప్రతి ఆత్మను రేపు ప్రభు రాకడలో నిలబెట్టాలి. దైవజనులు జోసెఫ్ గారికి అప్పగింపబడిన ప్రతి ఆత్మను రేపు ప్రభు రాకడలో నిలబెట్టాలి. దావీదు గారికి అప్పగింపబడిన ప్రతి ఆత్మను రేపు ప్రభు రాకడలో నిలబెట్టాలి. ఇప్పుడు మీరందరూ గ్లోరియస్ మినిస్ట్రీస్ వినుకొండ ప్రాంత సంఘమునకు
చెందబడిన మీరందరూ ఎందుకయ్యా ఈ మనోహరమైన ఉపవాస పండుగలు ఇంత ప్రయాసముతో అంటే, రేపు మీరందరూ ప్రభు రాకడలో నిలబెట్టుట కొరకు ఈ ఉపవాస ప్రార్థనల యొక్క ప్రయాసమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరందరూ ప్రభు రాకడలో ఎత్తబడాలనే దర్శనంతో వచ్చారా? ప్రభు రాకడలో చేర్చబడాలనే ఉద్దేశంతో వచ్చారా? రేపు నా కుటుంబం విడవబడకూడదు, నా కుటుంబం పడిపోకూడదు అని నువ్వు ఉద్దేశంతో వచ్చినట్లయితే, దేవుని సన్నిధిలో నీకివ్వబడిన కిరీటాలను నువ్వు కాపాడుకోవాలి. ఒకవేళ కిరీటాన్ని కాపాడుకోకపోతే ఏమవుతుంది పాస్టర్ గారు అని నువ్వు అడిగినట్లయితే, బైబుల్ వాక్యం సెలవిస్తుంది, కిరీటము పోగొట్టుకునిన వారికి, కిరీటము పోగొట్టుకునిన వారికి శ్రమలు కలుగును అని రాయబడింది. చదవని మాట విలాప వాక్యములు 5:16. శ్రమ ఎవరికి శ్రమట? కిరీటము పడిపోయిన వారికి శ్రమ, కిరీటాన్ని పోగొట్టుకున్న వారికి శ్రమ. అంటే దేవుని సంగమ విశ్వాసులారా, ఏ శ్రమను గురించి ప్రభు చెప్తున్నాడు? ఈ లోక సంబంధమైన శ్రమ కాదండి, ఇదిగో నిత్య శ్రమలు. ఏంటిది నిత్య శ్రమ? అగ్ని ఆరదు, పురుగు చావదని ఆ నరకాగ్నిలో నిత్యము కాలుచున్న మంటలో ఎవరు ఉంటారంటే, కిరీటాన్ని పోగొట్టుకున్నవారు, కిరీటాన్ని త్రోసివేసిన వారు, కిరీటాన్ని పడద్రోసిన వారు. కిరీటాన్ని పడద్రోసిన వారికి నిత్య శ్రమలు, నిత్య బాధలు, నిత్య వేదనలు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దేవుని బిడ్డలారా. ఓ స్నేహితుడా, ఏదయ్యా నీ పెండ్లి వస్త్రం అంటున్నాడు. అయ్యా పెండ్లి వస్త్రం ఏదన్నా వెంటనే మౌనంగా ఉన్నాడు. నా స్నేహితుడు కదా అని రాజుగారు విందులోకి ప్రవేశించుటకు అనుమతి ఇవ్వలేదు. ఇదిగో ఆయన కాళ్ళు చేతులు కట్టేసి అగాధ చీకటిలో వేయండి అన్నాడు. చూడండి దేవుని సంఘమ విశ్వాసులారా, పెండ్లి వస్త్రం లేనందువలన పెండ్లి విందులోకి అవకాశం లేక అతడు అగాధ చీకటిలో త్రోసివేయబడ్డాడు. ఇదిగో ఈ అంత్య దినాలలో, ఈ చివరి గడియలలో మనము దేవుడు అనుగ్రహింపబడిన కిరీటములు కాపాడుకోలేకపోతే రేపు మన ఆత్మ అగ్ని ఆరదు, పురుగు చావదని నిత్య శ్రమలోకి మనం ప్రవేశిస్తాం. ఆ నిత్య శ్రమలోకి ప్రవేశించకుండానట్లుగా ఇదిగో మనం అనుదినము మనకు ప్రభు అనుగ్రహించిన కిరీటములను కాపాడుకొనుట కొరకే ఈ మనోహరమైన ఉపవాస ప్రార్థన పండుగలు. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. నీకు డబ్బు లేకపోయినా మంచిదే, బంగారం లేకపోయినా మంచిదే, ఆస్తులు లేకపోయినా మంచిదే, కిరీటాలను కాపాడుకో. ప్రభు రాకడకు ఎత్తబడుటకు ఈ భూమి మీద నీకు ఇవ్వబడిన కిరీటములను కాపాడుకో. ఏమిచ్చాడు మనకు దేవుడిచ్చిన కిరీటములంటే? చాలా ఉన్నాయి. ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను, ఒక 5 విషయాలు చెప్తాను. ఏ కిరీటములను మనం కాపాడుకోవాలి ఈ భూమి మీద? చదవండి పరిశుద్ధ గ్రంథములో నుండి లేవి కాండం 8వ అధ్యాయం 9వ వాక్యం. అతని తల మీద పాగాను పెట్టి అతని నొసట పరిశుద్ధ కిరీటముగా బంగారు రేకును కట్టెను. చాలు. అతని నొసట మీద ఏ కిరీటం ఉంచాడటండి? పరిశుద్ధ కిరీటం. ఆనాడు దేవుడు నాతో వైపు చూడండి, ప్రభు సెలవిచ్చాడు మోషేతో, ఇదిగో అహరోనును అతని కుమారులను గుడారము యొద్దకు తీసుకొని వచ్చి వారిని అభిషేకించి వారికి స్నానం చేయించి వారికి ప్రతిష్ఠిత వస్త్రాలను తొడిగించి, ఇదిగో ప్రధాన యాజకుడైన అహరోనుకి
ఇదిగో బంగారు రేకుతో పరిశుద్ధమను ఒక కిరీటమును అతనికి ఇదిగో ధరింపచేయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ పరిశుద్ధ కిరీటమును ధరించి ప్రధాన యాజకుడైన అహరోను అతి పరిశుద్ధ స్థలములో ప్రత్యక్షపు గుడారములో సేవ చేయాలి. ఒకవేళ ఈ యొక్క పరిశుద్ధ కిరీటము జారి కింద పడిపోయినా ఆ సేవ చేస్తున్న సమయమున ఇదిగో అతడు అక్కడనే హఠాత్తుగా ఏమవుతాడు తెలుసా అండి, చచ్చిపోతాడు. చచ్చిపోయాడు కదా అని మనం పరిగెత్తడానికి లేదు. ఒక తాడు ఉంటుంది, ఆ తాడుతో అతను ఏం చేయాలండి, గుడారం బయటికి వెలుపలకి లాగి తీసుకెళ్ళాలి. అంటే జ్ఞాపకం చేసుకోండి దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మనకిచ్చిన ఒక కిరీటము పరిశుద్ధతను ఒక కిరీటముగా దేవుడిచ్చాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘమా, ఈ లోకములో ఒక ఆత్మ సంబంధమైన విశ్వాసికి రక్షింపబడి మారు మనసు పొంది బాప్తిజాన్ని పొందిన విశ్వాసులకి, జీవము కలిగిన దేవుని సంఘములో చేర్చబడిన విశ్వాసులకి, నీకు దేవుని సన్నిధికి రావడం ద్వారా నీ పాపములను, నీ దోషములను, నీ అతిక్రమములు, నీ చీకటి బ్రతుకును, నీ అపవిత్రమైన బ్రతుకును యేసయ్య తన రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నిన్ను పరిశుద్ధునిగా మార్చి ఆ పరిశుద్ధతను ఒక కిరీటముగా నీకు ధరింపచేసి రేపు ఆయన ఎదుట తాను నిలబెట్టుకోవడానికి నీకు పరిశుద్ధ కిరీటాన్ని ధరింపచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు నువ్వు అపవిత్రుడివి, కానీ ఇప్పుడు నువ్వు పరిశుద్ధురాలువి. ఒకప్పుడు నీ నోట బూతులు వచ్చినాయి, ఇప్పుడు నీ నోట పవిత్రమైన మాటలు. ఒకప్పుడు లోకానుసారమైన చూపులు, ఇప్పుడు నువ్వు ఆత్మానుసారమైన చూపులు. లోకానుసారమైన నడుక, ఇప్పుడు దైవీకమైన నడుక, దైవీకమైన ఆలోచనలు, పరిశుద్ధమైన తలంపులు, పరిశుద్ధమైన ఆలోచనలు, పరిశుద్ధమైన కోరికలు, పరిశుద్ధమైన పనులను మనం చేయుచున్నామంటే మనకు దేవుడు ఒక పరిశుద్ధతను ఒక కిరీటంగా పెట్టాడు. కాబట్టి సంఘములో సాతానుడు అపవాది ప్రవేశించి ఎవరిని పాడు చేయాలనుకుని తెలుసండి, పరిశుద్ధులను అపవిత్రులుగా మార్చడానికి వాడు ప్రవేశిస్తున్నాడు. వాడు సింహం వలె గర్జిస్తున్నాడు. హవ్వ మనస్సును మోసపరిచినట్లుగా అనేకులను పరిశుద్ధతలో నుండి తొలగించడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. కనుకయే సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు, పరిశుద్ధతను అను కిరీటాన్ని మీరు కాపాడుకోండి. మీరు పరిశుద్ధత అనే కిరీటాన్ని కాపాడుకోలేకపోతే రేపు ప్రభు రాకడలో ఎత్తబడలేరు. నువ్వు ఎంత డబ్బు గలవాడే కావచ్చు, దేవుని మందిరములో చక్కగా పాటలు పాడగలిగిన, చక్కగా ఆరాధన చేయగలిగిన, చక్కగా కానుకను ఇవ్వగలిగిన, అన్ని రకాలుగా దైవికమైన తలాంతులను కలిగిన వాడివై ఉన్నా పరిశుద్ధత అనేది నీకు లేకపోతే నువ్వు రాకడలో విడవబడతావు. పరిశుద్ధత అనేది లేకపోతే దేవుని ఆత్మ నీలో నివాసం చేయదు. పరిశుద్ధత అనేది లేకపోతే దేవుని మహిమకు నువ్వు యోగ్యుడవు కాదు. పరిశుద్ధత నీలో లేకపోతే రేపు బంగారు వీధులను నడవవు. పరిశుద్ధత నీకు లేకపోతే దేవుడు నీకు ఇవ్వబోతున్న సింహాసనం మీద నువ్వు కూర్చుండవు. పరిశుద్ధత నీలో లేకపోతే ఆయనతో కలిసి రాజ్యాలను ఏలే కృపను నువ్వు కోల్పోతావు. ఈ అంత్య దినాల్లో, ఈ చివరి గడియలలో సంఘము, ప్రతి విశ్వాసి తన భర్త, తన భార్య, తన పిల్లలు, సేవకుడు, సేవకురాలు ఫస్ట్ 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 పరిశుద్ధత పట్ల ఒక ప్రత్యేకమైన దర్శనం, ప్రకటన కలిగి బ్రతకాలి. ఎంతగా సేవ చేశామని ముఖ్యం కాదు, ఎంతగా మనం కాపాడుకున్నామనేది ముఖ్యం. ఎంతగా నువ్వు దేవునికి ఇచ్చావని కాదండి, ఎంతగా నీ కుటుంబాన్ని కాపాడుకుంటున్నావు.
నీ గుండెల మీద చెయ్యేసి చెప్పు, నా భార్యకు తెలియకుండా నా ఫోన్లో, నా భర్తకు తెలియకుండా ఫోన్లో ఎలాంటి సీక్రెట్ లేదని ఉన్నదా? ఆ గడ్స్ ఉన్నదా? ఈ అంత్య దినాలలో నిజమైన క్రైస్తవుడు, సేవకుడు, సేవకురాలైన మేమైన విశ్వాసులైన కుటుంబాలలో పరిశుద్ధతకు మీరు చోటివ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, మన ఇల్లు పరిశుద్ధంగా లేకపోతే మనమే ఉండడానికి ఇష్టపడమే. అక్కడ చాలా అపవిత్రంగా ఉంది, దుర్వాసన కొడుతుంది, వెంటనే చీపురు తెచ్చి జాడు కొట్టేసేయండి, దాన్ని శుభ్రం చేయండి అని అంటున్నామే. మనము నివాసం చేసే ఇల్లే పరిశుద్ధతను మనం కోరుకుంటే, మన హృదయాన్ని కోరుకున్న దేవునికి మన హృదయం ఇంకెంత పరిశుద్ధంగా ఉండాలి, మన మనసు ఇంకెంత పరిశుద్ధంగా ఉండాలి. మన శరీరము దేవునికి, దేహము ఆలయమై ఉన్నదే, మన ఆలయము ఇంకెంత పరిశుద్ధంగా ఉండాలి. అంటే సర్వాధికారి అయిన దేవుడు, ఇదిగో సర్వ సృష్టికర్త అయిన దేవుడు మట్టి అయిన మనుషులమైన మనలో నివాసం చేయడానికి, వసించడానికి, పరలోకాన్ని విడిచి భూమికి రావడానికి ఇష్టపడిన దేవునికి పరిశుద్ధత అనే కొంచెం చోటు నీవు ఇవ్వగలిగితే నీ ఇల్లును దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు గట్టిగా, గట్టిగా, గట్టిగా. పరిశుద్ధతను. అయితే పరిశుద్ధంగా బ్రతకాలంటే అది సాధ్యమవుతుందా? లోకంలో సాధ్యమవుతుందా? బైబిల్లో ఆధారంగా మనం చూద్దాం. చదవండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుందుము. చాలండి. హల్లెలూయా. ఇటువైపు నా వైపు చూస్తూ వినండి. ఏ విధంగా పరిశుద్ధతను మనము కలిగి ఉంటామో అంతవరకు పరిశుద్ధంగా మనం బ్రతకాలంటే మనలో ఉండవలసింది దేవుని భయం. చెప్పండి, దేవుని భయం. మనలో దేవుని భయం ఉంటే మనం పరిశుద్ధంగా బ్రతుకుతాం. ఒక స్కూల్కి వెళుతున్న పిల్లవాడికి టీచర్ కొడుతుంది అనే భయం ఉంటే చదువుకుంటాడు. ఒక ఎంప్లాయీ మేనేజరు చూస్తున్నాడనే భయం ఉంటే అతడు సక్రమంగా తన పనిని నిర్వర్తిస్తాడు. ఒక అటెండరు ప్రిన్సిపల్ చూస్తున్నాడనే భయంతో పని చేస్తే తగిన జీతాన్ని అతడు పొందుకుంటాడు. ఒక ఇంటి పని మనిషి, ఇంటి యజమానుడు ఉన్నాడనే భయం ఉంటే ఆమె నమ్మకంగా పనిచేస్తుంది. అలాగే నీలో, నాలో, నా పక్కన దేవుడున్నాడు, నాలో దేవుడున్నాడు. ఇదిగో నేను ఏమి చూసినా నా దేవుని కళ్ళు నాకంటే ముందు చూస్తున్నాయని, దేవుడు నేను చేసే ప్రతి పని దేవుడు చూస్తున్నాడని ఒక భయము నీలో ఉంటే, నువ్వు అపవిత్రంగా వెళదామనుకున్నా కూడా ఆ దైవ భయము నేను పరిశుద్ధతలోకి నడిపిస్తుంది. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తా. హల్లెలూయా. నువ్వు భయం కలిగి ఉండు. అమ్మో దేవుడు ఉన్నాడు, అమ్మో నా భర్త ఉన్నాడు. భయం ఉండాలి. భర్త అంటే ఉండాలి, భయం అట్లనే అంటాడు అని అనకూడదు అనుకో. ఆమె ఏం చేస్తుంది? పనికి మాలిన పనులు చేస్తూనే ఉంటారు కదా. భయం ఉండాలి భర్త అంటే. భార్య అంటే కూడా భర్తకి ఏముండాలి? భయం ఉండాలి. ప్రతిదానికి భయం. కుటుంబానికి దేవుడంటే భయం ఉండాలి. పిల్లలు త్రాగుడికి, ధూమపానాలకి, అపవిత్రమైన కార్యాలకు లోను కాకుండా ఉండాలంటే తల్లిదండ్రులను గురించిన భయం, యేసుని గురించిన భయం వారిలో ఉండాలి.
ఒక భయము అనేది మనలో లేకపోతే మనం పరిశుద్ధంగా బ్రతకలేం. మనం పరిశుద్ధంగా లేకపోతే ఆ పరిశుద్ధ కిరీటాన్ని మనం పోగొట్టుకుంటే పరిశుద్ధుడైన దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందలేం. ఆ పరిశుద్ధుడైన దేవుని దీవెనలను మనం అనుభవించలేం. యోసేపు, నీ దేవుడు నిన్ను ఐగుప్తు దేశంలో, పరాయి దేశంలో ఇది గొప్ప ప్రధానమంత్రిగా నువ్వు ఆశీర్వదించబడ్డావు. గుంటలో తోయబడిన నీవు, చెరసాలలో వేయబడిన నీవు, అవమానపరచబడిన ప్రజల మధ్యలో నీ దేవుడు ఒక తలమానికగా మార్చాడు. ఇది ఎలా సాధ్యం? ఏం చూసి నిన్ను ఆశీర్వదించాడు? నువ్వు గొప్ప ప్రార్థన పరుడివనా? గొప్ప జ్ఞానివనా? కలల దర్శనం గలవాడేనా? కాదు. ఇదిగో దేవుని స్థలంలో యోసేపును ఐగుప్తు దేశములో ఒక కోశాధికారిగా, ఫరో తర్వాత ఫరోగా ఇదిగో దేవుడు యోసేపును ఆశీర్వదించడం గల ప్రాముఖ్యమైన కారణం ఏంటి తెలుసండి? పరిశుద్ధతను కాపాడుకున్న వ్యక్తి. హల్లెలూయా. పొతిఫెరు భార్య వచ్చి ప్రతి దినము మాట్లాడుతూ పాపములో పడగొట్టాలని అనేక రకాలుగా ప్రయత్నం చేసినా అతడు తప్పించుకుంటూ వెళ్ళాడు. ఒక దినమున ఆయన వస్త్రాన్ని పట్టి బలవంతం చేయించుండగా అప్పుడు యోసేపు అన్నాడు, అమ్మో ఇంత గొప్ప దుష్కార్యం పాపము నా దేవుని ఎదుట చేతునా అని అక్కడికి వెళ్ళి పారిపోయాడు. హల్లెలూయా. నేను అంటున్నాను, నిందను అనుభవించడానికి ఇష్టపడ్డాడు, చెరసాలలో వేయబడడానికి ఇష్టపడ్డాడు, కానీ పాపిని అనిపించుకోవడానికి ఇష్టపడకుండా పరిశుద్ధుడుగానే అతను నిందలను అనుభవించడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. నేను అంటున్నాను, దేవుని బిడ్డలారా, నువ్వు పాపము చేయకపోయినా నిందలు వస్తే నీ దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తున్నాడు. ఆమేన్. నువ్వు తప్పు చేయకపోయినా, నువ్వు పొరపాటు చేయకపోయినా, నీవు పనికి మాలిన పనులు చేయకపోయినా, ఇదిగో నీ బంధువులు నీ మీద నిందేశారేమో, నీ స్నేహితులు నీ మీద నిందేశారేమో, నీ పొరుగువారు నిందలేశారేమో, అయినా నువ్వు పరిశుద్ధంగా నువ్వు కలిగి బ్రతుకుతే ఆ నిందే ఒక దినమున నీకు ఘనతగా మారుతుంది. దానియేలు రాజు తినుచున్న భోజనం అతని యుద్ధకు వచ్చింది. ఆయన అంటున్నాడు, సునాయాసంగా దాన్ని తిరస్కరించి, ఇది నాకు వద్దు, 10 దినములు ఉపవాసం ఉండడానికి నేను సిద్ధమే, కానీ ఈ భోజనాన్ని నేను తినను, ఎందుకంటే నేను నా దేవుని ఎదుట అపవిత్రపరచుకొనకూడదని ఒక తీర్మానం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. యెరూషలేములో దేవుని పట్ల ఏ తీర్మానం కలిగి ఉన్నాడో, బబులోను దేశములో బానిసగా పట్టబడిన ఆ దేశములు కూడా దానియేలు అదే తీర్మానములో నిలబడ్డాడు. కాబట్టి బానిసగా పట్టబడిన బబులోను దేశములో ఇదిగో దానియేలు నా దేవుడు ఎలా దీవించాడో తెలుసండి? 3వ అధికారిగా ఆశీర్వదించాడు. ఇది దేవుడు నిన్ను ఆశీర్వదించాలా? దేవుని కుటుంబాన్ని దీవించాలా? నేను అంటున్నాను, నీతి నిజాయితీగా బ్రతకండి అమ్మా. నీతి నిజాయితీగా బ్రతకండి. లోపల కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుని బ్రతుకుతే ఏమొస్తుంది? పగలు ద్వేషాలు పెట్టుకుంటే ఏమొస్తుంది? రహస్య పాపాలు చేస్తూ శరీరాన్ని, ప్రాణాన్ని, ఆత్మను అపవిత్రపరచుకొని బ్రతుకుతే నీవే నాశనం అయిపోతావు. నీతి నిజాయితీగా పరిశుద్ధత పట్ల ఒక వైరాగ్యం కలిగి ఏమి ఉన్నా లేకున్నా నువ్వు బ్రతుకుతే ఒక దినము నీ దేవుడు గొప్ప చేస్తాడు. ఉన్నత స్థితిలో నీ కుటుంబాన్ని లేవనెత్తుతాడు, నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. ఈ ఉపవాస పండుగలో పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధతకు మాత్రమే నీవు చోటివు, ఆ పరిశుద్ధత నీ కుటుంబాన్ని పైకెత్తుతుంది. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు పరిశుద్ధంగా బ్రతకాలి తెలుసా? నీ దేవుడు పరిశుద్ధుడు గనుక మనము పరిశుద్ధులుగా బ్రతకాలి. హల్లెలూయా. ఒక్క పావురాన్ని చూడండి, మురికి నీళ్ళ దగ్గర వదిలేస్తే పావురం ముట్టదు.
మనము పావురం, సంఘం పావురమైతే మనము మలినమైన దానిని మనం తిరస్కరించాలి, విసర్జించాలి. పరిశుద్ధతమైన జీవితము చేయుట కొరకు మనం అప్పగించుకుందుముగాక. హల్లెలూయా. అంటే దేవునికి ఇచ్చిన కిరీటమే పరిశుద్ధత అనే కిరీటాన్ని నువ్వు అంతం వరకు నువ్వు కాపాడుకుంటే రేపు ప్రభు రాకడలో ఎత్తబడతావు. హల్లెలూయా. రాకడలో ఎత్తబడడం కాదు, భూమి మీద కూడా నువ్వు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. నీకు పాట రాకపోయినా మంచిదే, నువ్వు ప్రార్థన చేయకపోయినా మంచిదే, నీకు గలగల వాక్యం చదివేంత టాలెంట్ లేకపోయినా మంచిదే. కానీ నీలో పరిశుద్ధత అనే దేవుడు చూశాడు అనుకోండి, వాళ్ళందరికంటే నీ కొమ్మును పైకెత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలలో పరిశుద్ధతకు స్థానం ఇవ్వడానికి ఇష్టపడండి. చాలు. వాళ్ళు అలా జీవిస్తున్నారండి. వాళ్ళు చర్చికి వస్తారు, సినిమాలు చూస్తారు. వాళ్ళు చర్చికి వస్తారు, రాత్రి వేస్తే తాగుతాడు. వాళ్ళు చర్చికే వస్తారండి, బూతులు మాట్లాడతారు. వాళ్ళు చర్చికే వస్తారు కానీ ఇంట్లో సమాధానం ఉండదని గొడవ పెట్టుకుంటారు. ఒకరితో నీకు అవసరం లేదండి. నీవు పరిశుద్ధంగా బ్రతుకు, నీ కుటుంబాన్ని పరిశుద్ధంగా బ్రతికించుకో, నీ పిల్లలను పరిశుద్ధ మార్గంలో నడిపించు, దేవుని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది కిరీటం మనం చదువుదామా? లేవికాండం 21వ అధ్యాయము 10-12 వచనాలు, 10 నుండి 12 వరకు. దేవుని అభిషేకము తైలము అనేది కిరీటముగా అతని మీద ఉన్నది. హల్లెలూయా. రెండవదిగా దేవుడు ఈ భూమి మీద నీకు ఇచ్చిన కిరీటం తెలుసండి, అభిషేకము అనే తైలము ఒక కిరీటముగా ఇచ్చాడు. అభిషేకమును దేవుడు ఒక కిరీటముగా నీకు ధరింపచేశాడు. ఒక కిరీటం ఏంటిదంటే అభిషేకమే ఒక కిరీటము. నీకు అభిషేకమే ఒక కిరీటం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, సంఘమునకు పరిశుద్ధాత్మ అభిషేకము చాలా అత్యవసరమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అపోలో అనే ఒక దైవజనుడు సంఘాన్ని కట్టాడండి. ఏం కట్టాడు? ఆత్మలను ఇలా సమకూర్చాడు. అక్కడ చాలామంది ఉన్నారు. ఆ సంఘానికి అటండి అపోస్తలుడైన పౌలు గారిని వాక్య పరిచర్యకు పిలిచాడు అపోలో గారు. ఆ సంఘానికి వెళ్ళినప్పుడు చక్కగా పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. అపోస్తలుడైన పౌలు గారితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతాడు, ఈ బోధను బోధించు, ఈ వాక్యాన్ని బోధించు. అప్పుడు ఆయన నిలబడిన వెంటనే అపోస్తలుడైన పౌలు గారి నోట నుండి సంఘముతో చెప్పిన మొట్టమొదటి మాటలు తెస్తండి, మీరు పరిశుద్ధాత్మను పొందితీరా అని అన్నాడు. అప్పుడు వారన్న మాట తెచ్చని, పరిశుద్ధాత్మ అంటే ఎవరో మాకు తెలియదన్నారు. అప్పుడు దైవజనుడు పౌలు గారు పరిశుద్ధాత్మ అభిషేకం గురించి ఒక పరిపూర్ణమైన వివరణతో కూడిన వాక్కును బోధించుచుండగా వారి గుండెలు మండినవి, వారి హృదయాలు మంట పుట్టినవి, వారి పాపములు శుద్ధీకరించబడ్డవి, వారిని ఆత్మ రేపింది. అప్పుడు దైవజనుడు ఒక్కొక్కరి మీద చేతులుంచి ప్రార్థన చేయుచుండగా వారు ప్రవచించుచు భాషలు మాట్లాడుతూ వారు ఆత్మ పొందని సంఘము పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధతను ఒక కిరీటముగా ధరించుకున్న సంఘముగా మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున మనం ఎన్ని అనుభవాలు కలిగి ఉన్నా, వాక్య ప్రత్యక్షతను కలిగి ఉన్నా, పాటల వారాన్ని కలిగి ఉన్నా, ఎన్ని టాలెంట్స్ కలిగి ఉన్నా, అది అభిషేకముతో కూడినదై ఉండాలి.
అభిషేకంతో కూడినదై ఉండాలి. ఇదిలో అభిషేకం మనలో ఉందా? నిజముగా నీలో అభిషేకం పనిచేస్తుందా? అభిషేకాన్ని పొందానయ్యా, ఎప్పుడో నువ్వు పొందావు. ఎప్పుడో పొందితే సరిపోదండి. ప్రతి దినము నీ తలకు నూనె తక్కువ కాకూడదు. ప్రతి దినము నూనెతో నీ తల అంటబడాలి. ప్రతి దినము నీవు తైలములో నీ పాదములు ముంచబడాలి. ప్రతి దినము క్రొత్త తైలముతో నువ్వు అభిషేకించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అభిషేకము లేకపోతే నావాడు కాదన్నాడు. అందుకే మనం మారు మనసు పొంది బాప్తిజం పొందిన తర్వాత మన మినిస్ట్రీ సహవాసములు, దైవజనులు ప్రతి శనివారం సాయంకాలం, శనివారం ఉదయము, ఆదివారం ఆరాధనలో, ఉపవాస ప్రార్థనలో ఒక 1/2 అవర్ పరిశుద్ధాత్మ ఆరాధన నడిపించడం, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టడం. ఎందుకని తెలుసా అండి? ప్రతి ఒక్కరూ ఆత్మ చేత నింపబడాలి. ఆత్మను పొందిన ప్రతి ఒక్కరూ ఆత్మలో ఇంకా మండుతూ ఉండాలి. ఆత్మ పరిపూర్ణతలోకి మన సంఘాలు రగలాలని ఈ మనోహరమైన ఉపవాస ప్రార్థనలో ఒకవేళ అభిషేకాన్ని పొందకుండా నువ్వు ఉండినట్లయితే అభిషేకం కొరకు నువ్వు కనిపెట్టు. అభిషేకాన్ని పొందానని నువ్వు తృప్తిపడి నీవు దిక్కులు చూచినట్లుగా ఉండినట్లయితే పోగొట్టుకున్న అభిషేకం కొరకు నువ్వు మరలా కనిపెట్టు. అభిషేకం పొందాను అని తృప్తి పడకు. పొందిన నీవు ఇంకా 2 అభిషేకాన్ని పొందుట కొరకు, కొలతలేని అభిషేకముతో నింపబట్ట కొరకు ప్రయాసపడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకం ఏం చేస్తో తెలుసా? అభిషేకం ఎందుకు తెలుసా దేవుని బిడ్డలారా? దేవుని పని చేయుట కొరకు అనుగ్రహించబడిన సామర్థ్యమే అభిషేకం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు దేవుని పని చేయాలంటే నీకేం కావాలి? అభిషేకం. యేసు ప్రభుతో శిష్యులు తిరిగారు. వెంటనే ప్రభు వెళ్ళి సువార్త ప్రకటించని చెప్పాడా? చెప్పలేదు. ఏం చెప్పాడు? మీరు పైనుండి శక్తి పొందు వరకు మీరు పట్టణంను విడిచి వెళ్ళకండి అన్నప్పుడు వారు మేడ గది మీద ఏం చేశారండి? వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక బలమైన గాలితో పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశము నుండి దిగివచ్చి ఒక్కొక్కరి మీద వ్రాలగా వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. హల్లెలూయా. ఎప్పుడైతే నింపబడ్డారో పిరికివాడైన పేతురు ధైర్యవంతుడిగా మార్చబడ్డాడు. కోపిష్ఠులైన వారు ఏమయ్యారండి? దీర్ఘశాంతులుగా అనుమానముతో నిలిచి ఉన్న తోమ ఏమయ్యాడండి? విశ్వాస వీరుడుగా మార్చబడ్డాడు. ప్రభు కొరకు ప్రాణాలను తెగించే హతసాక్షులుగా శిష్యులు మార్చబడ్డారు, అపోస్తులు మార్చబడ్డారు. ప్రభు కొరకు దేవుడు అద్భుతంగా వారిని వాడుకున్నారంటే వారు పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన పరిశుద్ధులు. అందుకే మనకి ఇవ్వబడిన ఉపదేశములో ఒక అనుభవమే పరిశుద్ధాత్మ అభిషేకముతో మనం నింపబడాలి. కొన్ని విషయాలు చెప్తాను మీకు టూకిగా. దేవుని ఆత్మ ఎవరి మీద నిలుస్తుందో వారిలో ఉచ్చరింప శక్యము కాని ములుగులతో విజ్ఞాపన చేయు ఆత్మను వారు పొందుతారు. హల్లెలూయా. నీకు ప్రార్థనాత్మ కావాలంటే ప్రార్థన అభిషేకం పరిశుద్ధాత్మ దేవునికి ఇస్తాడు. ఆత్మను పొందిన వారిలో ఉన్న స్వభావం తెలుసండి. ఆత్మదేవుడు ఐక్యతలోకి నడిపిస్తాడు. ఏం నడిపిస్తాడు? ఐక్యతలోకి, సంఘ ఐక్యతలోకి, సేవకుల ఐక్యతలోకి, కుటుంబం ఐక్యతలోకి, ఒక యూనిటీ కలిగి జీవించడానికి నువ్వేమి ఇష్టపడతావు. ఎందుకంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకానికి ఏం చేస్తుంది? ఆత్మదేవుడిని నువ్వు ఐక్యతలోకి నడిపిస్తుంది. నువ్వు ఐక్యత కలిగి ఉంటావు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నిన్ను పాపముని గురించి, నీతిని గురించి నిన్నేం చేస్తాడు? ఒప్పింపచేస్తాడు. ప్రతి చిన్న పాపం, ప్రతి చిన్న దోషాన్ని నువ్వేం చేస్తావు? దేవుని ఎదుట ఒప్పుకుంటావు. ఎందుకు ఒప్పుకుంటున్నావు అంటే ఆత్మదేవుడు నీలో ఒప్పింపచేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నిత్యమైన సంగతులను గురించి నువ్వు ఆలోచిస్తావు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే ఆత్మదేవుడు నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తాడు. అంత మాత్రం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే ప్రతి ఆటంకములను జయించగలిగిన శక్తి నీకు ఇస్తాడు.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మను పొందిన వ్యక్తి దావీదు గొప్ప సైన్యము చేయలేని కార్యం, రాజు చేయలేని కార్యం, ఖడ్గము చేయలేని కార్యం, ఒక బాలుడైన దావీదు ఇశ్రాయేలులకు అవమానం కలుగజేస్తున్న గొల్యాదుని ఒక రాయితో ఇదిగో నేలకు పడేసి తెగ నరికి ఇశ్రాయేలులకు విజయము అనుగ్రహించుటకు దేవుడు వాడుకున్న పాత్ర దావీదు. కారణం ఒక్కటే, దావీదులోని అభిషేకం. ఆమేన్, హల్లెలూయా. నువ్వు అనుకున్నావు నువ్వు బలహీనురాలు కావచ్చు, కానీ నువ్వు పొందిన అభిషేకం బలమైనదే. అవునా కాదా? నీ సమస్య కంటే నీ అభిషేకం బలమైనది, నీ రోగము కంటే నీ అభిషేకం బలమైనది, నీ అప్పు కంటే నీ అభిషేకం బలమైనది, నీ సమస్యల కంటే నీ అభిషేకం బలమైనది. నీలో ఉన్న అభిషేకం నీ సమస్యల కంటే ఘనమైనది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకాన్ని తక్కువ అంచనేయకు, అభిషేకాన్ని తక్కువ అంచనేసుకోకు. నేనేందండి, నేను మట్టివాణ్ణి, నాకు చదువు రాదు, నా ప్రార్థన దేవుడు వింటు. నీ ప్రార్థన కదండి, నువ్వు అభిషేకం పొందిన వ్యక్తివి. ఈ లోక జ్ఞానుల కంటే నీవే గొప్పవాడివి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సంఘమా, విశ్వాసులారా, అందుకే సంఘానికి ఒక వరం ఇచ్చాడు. ఏం వరం ఇచ్చాడు సంఘానికి? సంఘం ప్రార్థించగా పాతాళ శక్తులు దాని ఎదుట నిలువనేరవు. సంఘం ప్రార్థించగా పరలోకపు ఆశీర్వాదాలు ఆ స్థలానికి దిగి వస్తాయి. హల్లెలూయా. అంటే ఇప్పుడు సంఘము ఎక్కడ స్థాపించబడింది? తొలకరి సంఘము పరిశుద్ధాత్మ అభిషేకములో. కడవరి సంఘము ఎందులో నుండి స్థాపించబడుతూ ప్రభు రాకడకు సిద్ధపరుస్తుంది? అభిషేకం. అంటే అభిషేకము కలిగిన సంఘము మనది. అంటే అభిషేకము కలిగిన ప్రతి వారు ప్రార్థనలో పాతాళ శక్తులు బంధించబడుతున్నాయి, పరలోకపు ఆశీర్వాదాలు వారి కొరకు తెరవబడుతున్నాయి. అందుకే సంఘమా, విశ్వాసులారా, నీకివ్వబడిన అభిషేకం అనే కిరీటాన్ని నువ్వు కాపాడుకుందువుగాక. హల్లెలూయా. ఒకవేళ అభిషేకాన్ని పోగొట్టుకున్నావా, అభిషేకం పోగొట్టుకున్న నీలోకి ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ నీలో నుండి వెళ్ళిపోతే ఏ ఆత్మ నీలోకి వస్తుంది? దురాత్మ కదండి. సౌలులో నుండి దేవుని ఆత్మ వేంది. ఏ ఆత్మ వచ్చింది? మరి అది రాకుండా ఉండాలా? కావాలా? దురాత్మ కావాలా? వద్దు కదా. కాబట్టి నీకు ఇవ్వబడిన పరిశుద్ధాత్మను నువ్వు కాపాడుకో. ఆమేన్. నీకు ఇవ్వబడిన పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చిన అభిషేకాన్ని కాపాడుకో. నీకు ఇచ్చిన ఆత్మ వరాలను కాపాడుకో. నీకు ఇచ్చిన ప్రార్థన జీవితాన్ని కాపాడుకో. నీకు ఇవ్వబడిన పరిశుద్ధాత్మ ఎందలి సంఘ సహవాసాన్ని నువ్వు కాపాడుకో. చాలు, దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు. ఈ అభిషేకం అనే కిరీటము ఇదిగో కాపాడుకున్న వారే రేవు రాకడలో ఎత్తపడతారు. హల్లెలూయా. మూడవదిగా చదువుదాం, యోహాను సువార్త 19వ అధ్యాయము 1-2 వచనాలు. ముండ్లతో కిరీటమును అల్లి. చాలండి, యేసయ్యకి ఈ భూమి మీద ఇచ్చిన కిరీటం ఏంటిది? ముండ్ల కిరీటం. అంటే చూడండి, ముండ్ల కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టిరి. ఈ దినమున దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద దేవుడు మనకు అనుకరించిన ఒక కిరీటం ఏంటిదంటే ముండ్ల కిరీటం. ముండ్ల కిరీటాన్ని మనకు దేవుడిచ్చాడు. ముండ్ల కిరీటాన్ని నువ్వు అనుభవిస్తేనే, ముండ్ల కిరీటాన్ని నువ్వు ధరిస్తేనే,
ముండ్ల కిరీటాన్ని ధరించడానికి నువ్వు ఇష్టపడితేనే రేపు ఆ మహిమ కలిగిన కిరీటాన్ని నువ్వు అనుభవిస్తావు. ముండ్లు దేనికి సాదృశ్యం? ముండ్లు ఏం చేస్తాయి? గుచ్చుతుంది. ముండ్లు గుచ్చినప్పుడు బాధ కలగజేస్తుంది, గాయాన్ని కలగజేస్తుంది. అంటే దేవుని వాక్యములో ప్రభు మీతో మాట్లాడుతున్న మూడో కిరీటం ఏంటిదంటే, ముండ్ల కిరీటం అంటే శ్రమల జీవితము అనే కిరీటమును మనము కాపాడుకోవాలి. యేసయ్య ఈ లోకములో శ్రమ పొంది సింహాసనమునకు చేరాడటండి. యేసయ్య ఈ లోకములో అవమానములు పొంది సింహాసనంకు చేరాడట. చదవండి మాట ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. ఓపికతో పరిగెత్తుదమా. అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కృపా పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చాలండి, హల్లెలూయా. అంటే యేసయ్య సింహాసనం మీద ఆసీనుడవుటకు ముందుగా నా వైపు చూడండి. యేసయ్య రేపు పరలోకంలో సింహాసనం మీద ఆసీనుడు అవ్వడానికి ముందు ఆయన ఏం చేశాడు? సిలువను సహించాడు. రెండోదిగా అవమానములను నిర్లక్ష్య పెట్టాడు. అంటే ఈ సిలువ, అవమానములు, బాధలే శ్రమల జీవితం అనే ఒక కిరీటం. అంటే ఈ శ్రమల జీవితాన్ని అనుభవించిన తర్వాతే యేసయ్య సింహాసనానికి చేరాడు. యేసయ్య తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఇప్పుడు యేసయ్య కూడా మనకు మాదిరి ఉంచిపోయాడటండి. ఏంటిది మనకు మాదిరి ఉంచిపోయాడు తెలుసా అండి? ఆయన శ్రమలు మనకు మాదిరి. ఆయన ఎట్టి శ్రమలు పొందాడో మనము కూడా అట్టి శ్రమలు పొందే వారమై ఉండాలి. ఆయన ఎట్టి బాధలు పొందాడో ఈ లోకములో అట్టి బాధలు పొందడానికి సిద్ధపడాలి. ఆయన ఏ విధంగా ఈ లోకంలో శ్రమలు అనుభవించాడో అదే మాదిరిగా ప్రభు కొరకు ఈ లోకములో శ్రమలు అనుభవిస్తే యేసే కొరకు నియమింపబడిన ఆ సింహాసనము ఆయనకు ఏ విధంగా నియమింపబడిందో అదే సింహాసనం మీద యేసయ్య కూర్చున్న సింహాసనం మీద సంఘము కూడా, సంఘం అంటే ఏ సంఘము? ఈ లోకములో యేసు వలె శ్రమలు అనుభవించిన సంఘము కూడా రేపు సింహాసనం మీద కూర్చుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు పిడుగుతులు తిన్నాడు, మనము పిడుగుతులు తినాలి. యేసుని ఉమ్మి వేశారు, మనము తప్పు చేయకుండా ఉమ్మి వేయబడతాం. యేసయ్య పరిహాసం చేశారు, మనము కూడా అనేకుల చేత పరిహాసం చేయబడతాం. యేసయ్య మోసగించబడ్డాడు, మనము కూడా అనేకుల చేత మోసపరచబడతాం. యేసయ్య కొరడా దెబ్బలు తిన్నాడు, మనము కూడా అనేకుల మాటలు, కొరడా దెబ్బల చేత మన హృదయాలు గాయపరచబడతాయి. యేసయ్య అవమానపరచబడినట్లుగా అనేక అన్యజనుల మధ్యలో, బంధువుల మధ్యలో, నీ స్నేహితుల మధ్యలో, నీ భర్త ద్వారా కావచ్చు, నీ భార్య ద్వారా కావచ్చు, నీ పిల్లల ద్వారా కావచ్చు, నీ తోడి కోడళ్ళ ద్వారా కావచ్చు, మీ వదినమ్మల ద్వారా కావచ్చు, మీ శ్రేయభిలాషుల ద్వారా కావచ్చు, మిమ్మల్ని అవమాన పాలు చేస్తారు. అవన్నీ నువ్వు అనుకోవాలి. దేవుని సంగమా, నా యేసయ్య నాకంటే ముందుగా ఈ శ్రమలు అనుభవించే సింహాసనం చేరాడు. నేను కూడా ఈ శ్రమలు నాకు ఎందుకు వస్తున్నాయి, ఈ బాధలు నాకు ఎందుకు వస్తున్నాయి, ఈ కష్టాలు నాకే ఎందుకు వస్తున్నాయి అంటే, ఇదిగో నా కొరకు నియమింపబడిన సింహాసనమునకు నేను చేరుట కొరకే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక సంబంధమైన శ్రమలటండి మనకు మహిమా భారాన్ని పెంచుతాయట. అపోస్తలుడైన పౌలు గారు ఒక తీర్మానం చేసినట్లుగా నువ్వు చేయగలగాలి. ఏం చేసే తెలుసండి? ఈ లోక శ్రమలు నాకు ఎన్న తగినవి కావు, ఎందుకంటే
దేవుడు నాకిచ్చే మహిమ ఎదుట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకిచ్చే మహిమ ఎదుట ఈ లోక శ్రమలు ఎన్నతగినవి కావు. అందుకే ఎవరు క్రీస్తులో పాలివారు తెలుసండి? క్రీస్తు శ్రమలలో పాలివారైన వారు మాత్రమే రేపు యేసయ్య మహిమలో కూడా పాలివారై ఉంటారు. అందుకే బైబిల్లో అనేక మంది పరిశుద్ధులు కూడా శ్రమల తర్వాతే వారు మహిమను అనుభవించారు. శ్రమ పడకుండా గొప్పవాడయ్యాడు అని బైబిల్ ఎవరైనా ఉన్నారా? యోబు శ్రమ పడిన తర్వాతే రెండంతలుగా ఆశీర్వదింపబడ్డాడు. దావీదు శ్రమలు పడిన తర్వాతే అతడు హెబ్రోన్లో పట్టాభిషేకమును పొందాడు. దానియేలు సింహాల బోన్లో వేయబడిన తర్వాతే 3వ అధికారిగా దీవించబడ్డాడు. అబ్రహాము శ్రమ పడిన తర్వాతే అతడు అనేక జనములకు తండ్రిగా దీవించబడ్డాడు. ప్రతి ఒక్కరు కూడా శ్రమలు. కాబట్టి మన జీవితంలో కలిగే శ్రమలు మన కుటుంబాన్ని నాశనం చేయడానికి కాదండి, మన పిల్లలను పాడు చేయడానికి కాదండి, మన బ్రతుకులను కృంగతీయడానికి కాదండి. మనము ప్రభు కొరకు పడుతున్న ప్రతి శ్రమ, ప్రతి బాధ, ప్రతి వేదన మనము గొప్పవారిగా మారుట కొరకే. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో అగ్ని చేత పుటము వేయబడిన బంగారము ఏ విధంగా ఆ అగ్ని చేత మస్టు తొలగి ఆ బంగారము మరి శుద్ధ సువర్ణంగా మార్చబడి మేలిమి బంగారుగా మార్చబడుతుందో, మనము కూడా, మన దేవుడు కూడా మనల్ని శ్రమలనే కొలిమిలో వేసి మనల్ని మస్టునంతా తొలగించి ఆయనకిష్టమైన పాత్రగా, ఆయనకిష్టమైన సువర్ణ పాత్రగా ఆయన మనల్ని మలిచి తన కొరకు ఏర్పాటు చేసుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం ఒక మాట చెప్తాను దేవుని బిడ్డలారా. కొంచెం బలం ఉన్న వ్యక్తి 10 కిలోల రైసు బ్యాగు తను మోయాలంటే 10 కిలోల రైసు అంత శక్తి ఉంటేనే మోయగలుగుతాడు. అదే 10 కిలోలు మోసే వ్యక్తి తీసుకెళ్ళి 25 కిలోల బస్తా మోయమండి, మోస్తాడా? మోయలేడు. సరే 25 కిలోలు మోస్తా కానీ 50 కిలోలైన బస్తా 25 కిలోలైన మోస్తాడా? మోయలేడు. 50 కిలోలు మోయగలిగిన వ్యక్తి 25 కిలోలు మోస్తాడు, 10 కిలోలు కూడా మోయగలుగుతున్నాడు. అంటే వినండి దేవుని బిడ్డలారా, మనము ప్రభు కొరకు ఎంత శ్రమ పడతామో అంత దీవెన పెరుగుతుంది. హల్లెలూయా. నాకు ఇంతే శ్రమ కావాలంటే నీకు ఇంతే ఆశీర్వాదం. నాకు ఇన్ని శ్రమలు కావాలంటే నీకు ఇన్ని శ్రమలు. నాకు ఇన్ని శ్రమలు కావాలంటే నీకు విస్తారమైన ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత శ్రమ పెట్టబడతామో అంతగా నువ్వు ఆశీర్వదించబడతావు. ఆమేన్, హల్లెలూయా. అందుకే మనము శ్రమలు వచ్చిన వాడు కృంగిపోకూడదటండి. శ్రమ దినమున కృంగినవాడు చాతగాని వాడు అని రాయబడింది. ఎంతగా మనము శ్రమ పడతామో అంత దీవెన నీకుంది. నువ్వు భయపడకూడదు. ఎందుకంటే నువ్వు భయపడకము, నీవు నా సొత్తు అని దేవుడు అంటున్నాడు. దేవుడు జలములలో బడి నిన్ను నడిపిస్తాడు, కానీ నిన్ను దాంట్లో ముంచడు. అగ్నిలో గుండి నువ్వు వెళ్తావు, కానీ నిన్ను కాల్చజాలవు. కానీ అగ్నిలో దేవుడు నడిపించినప్పుడు ఆ నడిపింపుకు అప్పగించుకోవాలి. జలములో నేను నడిపిస్తున్నప్పుడు ఆ నడిపింపుకు అప్పగించుకోవాలి. అరణ్యముల గుండా నేను నడిపిస్తున్నప్పుడు ఆ నడిపింపుకు అప్పగించుకోవాలి. కపట సహోదరులతో మధ్యలో నడిపిస్తున్నప్పుడు వారి మధ్యలో అప్పగించుకోవాలి. అనేక విధమైన సుడిగుండాల మధ్యలో నడిపిస్తున్నప్పుడు నువ్వు అప్పగించుకోవాలి. తుఫానులలో నేను నడిపిస్తున్నప్పుడు నువ్వు అప్పగించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు అప్పగించుకొని ప్రభు కొరకు శ్రమకు నీ ప్రాణ ఆత్మ శరీరాలను సమర్పించుకుంటావో, ఇదిగో దేవుడు నిన్ను తప్పకుండా గొప్ప స్థితిలో దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు అతిశయిస్తున్నాడట అండి. దేని యందు అతిశయిస్తున్నాడు? అతడు కలిగిన కృపా వరల యందు అతిశయిస్తున్నాడండి.
అతడు కలిగిన స్వస్థత వరాన్ని బట్టి అతిశయించాడా? అతడు కలిగిన నడికట్టు ముట్టుకుంటే ప్రజలు స్వస్థపరచబడ్డారే. అతడు ప్రసంగం చేస్తే వేల ఆత్మలు రక్షించబడ్డాయి. అతడు ఒక్కసారి చూపు చూస్తే లుస్రాలను కొట్టివాడు లేచి నడిచాడే. అతడు కలిగిన పాము జాడించగానే ఆ విషము తన చేతిలో నుండి చచ్చిపోయింది. దాని యందు అతిశయించట్లేదటండి. విస్తారమైన ఆత్మలు రక్షించినందుకు అతిశయించట్లేదండి. వేల 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 సేవకులను సిద్ధపరిచినందుకు అతిశయించట్లేదటండి. అపోస్తులలో ఇదిగో ప్రధాన ఆ అపోస్తులుడే పేతురు కంటే ఇంకా ఘనమైన సేవ చేస్తాడు కదా పౌలు గారు. దాని ఎందుకు అతిశయించట్లేదటండి. ఆయన అంటున్న మాటను తెలుసండి, నేను అతిశయించినది ఒక్కటే, ఏంటి తెలుసండి? సిలువ యందు తప్ప నేను దేని యందును అతిశయించట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు ఎలా మరణించాడు? ఎలా మరణించాడు చెప్పండి? ఎలా మరణించాడు? శిరచ్ఛేదనము చేయబడి ఆయన మరణించాడు. ద లాస్ట్ స్టేజ్లో యెరూషలేమునకు వెళ్ళినప్పుడు రోమా ప్రజలు ఏం చేశారు? ఆయనని శిరచ్ఛేదనం చేశారు. చూడండి, దేవుని కొరకు తన ప్రాణాలను కూడా ప్రీతిగా ఎంచుకోకుండా ప్రభు కొరకు ఇదిగో అప్పగించుకున్న మహాపరిశుద్ధుడు పౌలు గారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని సంఘమా, మన పరిశుద్ధ గ్రంథములో మన పితరులే మనకెంత మాదిరికరంగా ఉన్నారండి. కనుక సంఘములో విశ్వాసులైన మనము, సేవకులైన నేనైనాను, మనకెన్ని శ్రమలు వచ్చినా మనం ప్రభుని మనం విడిచిపెట్టద్దు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు గారు అంటున్నారు, అయ్యా నా దేవుణ్ణి ఇదిగో సిలువ వేశారు కదా, ఆయన వలె కాకుండా నన్ను తలక్రిందలు సిలువ వేయండి అని అప్పగించుకున్న వ్యక్తి అండి పేతురు గారు. ఈ దినమున అపోస్తలుని యోహాను గారిని నూనెలో వేసి మరిగించారటండి. బయట పరిశుద్ధులను మనం ఆలోచన చేయండి. డేవిడ్ లివింగ్స్టన్ గారు విషజ్వరము చేతనే మోకాల మీద ఉండి మరణించాడటండి ఆఫ్రికా దేశములో. భక్తి సింగ్ గారు, సురేషయ్య గారు, ఇప్పటికి రీసెంట్ మేరక్క ఎంతో వేదన పడుతుంది, యాతన పెట్టబడుతుందే కానీ సాతానుకు మాత్రము అవకాశం ఇవ్వకుండా కాపాడుకుంటుంది తల్లి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకయ్యా అక్క, ఎందుకయ్యా ఈ శ్రమకు ఎందుకు యాతన పెట్టబడుతున్నావని ఒకవేళ తల్లి యొక్క గుండెను చూచి, నువ్వు మనోనేత్రాలు చూసి నువ్వు చూచినట్లయితే దేవునితో మాట్లాడే మాటను తెలుసండి. మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందవలనని కొందరు దేవుని సన్నిధిలో యాతన పెట్టబడిరి. ఆ లిస్టులో మన ఆత్మీయ తల్లి మేరక్క, సురేషయ్య గారు, ఇదిగో పరిశుద్ధులు అలా యాతన పెట్టబడి మహామహిమలో మనకంటే ముందుగా చేర్చబడుతారు. ఇదిగో తల్లి గారు కూడా ఇదిగో ఆ యాతన పెట్టబడనొల్లక ప్రభు కొరకు శ్రమలను సహించి సాతాను యొక్క సిగ్గు కలుగునట్లుగా ప్రభు సేవలో ఒక బలవంతురాలుగా శ్రమలను సహించి నిలబడుతూ ప్రభు సేవలో, దేవుని సేవలో బలంగా వాడబడుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసాన్ని కోల్పోవట్లేదు, వారు విశ్వాసాన్ని చంపుకుంటలేరు, విశ్వాసాన్ని కాపాడుకుంటున్నారు. ఇది నేను అంటున్నాను, మన పితరులు మనకు మాదిరి, మన ఆత్మీయ తల్లిదండ్రులు మనకు మాదిరి, తల్లి గారు మీకు మాదిరి, తండ్రి గారు మాదిరి, దైవజనులు మీకు మాదిరి. జోసెఫ్ అన్న చూడండి, తనకు ఆరోగ్యము అన్ని రకాల సహకరించకపోయినా కూడా ఇంత ప్రయాసముతో ఉపవాస ప్రార్థనలు పెట్టి నడిపిస్తున్నాడంటే కేవలం ఏంటిది? ప్రభు సేవ నేను చేయాలి. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను ప్రభు సేవలో పానర్పణంగా పోయబడాలి. చక్కగా పడుకోవచ్చు కదా, మంచి రూమ్ ఉంది, మంచి ఏసీ ఉంది, చక్కగా ప్రశాంతంగా పడుకోవచ్చు కదా.
ఎందుకు అంటే కేవలం ఒక్కటే, నేను కూడా నా దేవుడిచ్చు మహిమ కొరకు నేను సిద్ధపడాలి. హల్లెలూయా. నేను సిద్ధపడాలి, నాకు నియమింపబడిన సంఘాన్ని ఆ మహిమ కొరకు సిద్ధపరచాలి. అందుకే దేవుడి సంఘమా, శ్రమలు ఒక కిరీటంగా దేవుడిచ్చాడని వాటిని అప్పగించుకో. ఆ శ్రమలే రేపు నిన్ను మహిమకు సిద్ధపరుస్తున్నాయి. ఆమేన్. 4వదిగా చదువుదాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. సూర్యుని ధరించుకొని ఉన్న ఒక స్త్రీ చంద్రుని 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. చాలండి. హల్లెలూయా. ప్రకటన గ్రంథములో ఒక స్త్రీని మనం చూస్తాం. ఇటువైన వైపు చూడండి. ఆ స్త్రీ ఎలా ఉందటండి? సూర్యుని ధరించుకొని చంద్రుని మీద నిలిచి 12 నక్షత్రములను కిరీటముగా ధరించుకున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, సూర్యుడు దేనికి సాదృశ్యం అంటే నీతి సూర్యుడైన క్రీస్తుకు సాదృశ్యం. అంటే నీతి సూర్యుడైన క్రీస్తుని ధరించిన శ్రీ సంఘం. చంద్రుడు దేవుని కృపకు సాదృశ్యం. అంటే సంఘము కృపలో నిలిచినదే దేవుని యొక్క సంఘం. కిరీటము ఈ 12 నక్షత్రములు 12 మంది అపోస్తులకు సాదృశ్యం. 12 మంది అపోస్తులు అనగా అపోస్తులకు అప్పగింపబడిన ఉపదేశానికి సాదృశ్యం. అంటే ఇది ఏ కిరీటం తెలుసండి? అపోస్తుల ఉపదేశము అనే కిరీటం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు సంఘమునకు రేపు రాకడలో ఎత్తబడుట కొరకు, ఇదిగో సంఘము రాకడలో ఎత్తబడుట కొరకు, రేపు సంఘము రాకడలోకి చేర్చబడాలంటే ఇదిగో ఈ కిరీటాన్ని కాపాడుకోవాలి. ఏ కిరీటం తెలుసండి? అపోస్తుల ఉపదేశము అనే కిరీటాన్ని మనం కాపాడుకోవాలి. అపోస్తుల బోధ అనే కిరీటాన్ని నువ్వు కాపాడుకోవాలి. యూదా పత్రికలో ఒక మాట ఉంది. 1:3 ఒక మాట చదవండి. యూదా పత్రికలో 1:3. ప్రియులారా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్ములను వేడుకొనుచు రాయవలసి ఉన్నది. చూడు, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధయే అపోస్తుల ఉపదేశం. ఏంటిది అపోస్తుల ఉపదేశము? ఒక్కసారి అప్పగింపబడిన బోధ ఏంటిది? ఈ ఒక్కసారి అప్పగింపని బోధయే చేతనే సంఘము కట్టబడాలి. ఈ ఒక్కసారి అప్పగింపబడిన బోధ చేతనే సంఘము నిర్మాణం చేయబడాలి. ఈ అప్పగింపబడిన ఉపదేశం చేతనే సంఘము పెళ్లి కుమార్తె సంఘముగా సిద్ధపరచబడుతుంది. హల్లెలూయా, చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో అనేక బోధలు ఉన్నాయి. అనేక బోధలతో మనం కట్టబడితే, అనేక బోధల చేత మనం వింటే, అనేక బోధలను మనం మనసులో పెట్టుకుంటే ఒక పెళ్లి కుమార్తె సంఘముగా నువ్వు కట్టబడాలి. ఒక పెళ్లి కుమార్తె సంఘముగా మన సంఘము కట్టబడాలంటే, ఒక పెళ్లి కుమార్తె సంఘముగా నీవు నీ కుటుంబము కట్టబడాలంటే అపోస్తుల బోధతో నీ ఇల్లు కట్టబడాలి, నీ జీవితము కట్టబడాలి, నీ బ్రతుకు కట్టబడాలి. ఏంటిది అపోస్తుల బోధ అని ఎవరైనా నేను ప్రశ్నించి అడిగినట్లయితే నేను చెప్తా, విని రాసుకోండి. అపోస్తుల బోధ 7 అనుభవాలు. ఎన్ని అనుభవాలండి? 7 అనుభవాలు. 1, అపోస్తుల బోధను ఉండవలసిన మొట్టమొదటి మారు మనస్సు. 2వది బాప్తిస్మము. 3వది
పరిశుద్ధాత్మ అభిషేకము. 4వది ప్రత్యేక జీవితము. 5వది దైవిక స్వస్థత. 6వది శ్రమల జీవితము. 7వది సంపూర్ణ పరిశుద్ధత లేక దేహ విమోచన. ఈ 7 విధమైన అనుభవాలే అపోస్తుల ఉపదేశమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సంఘములో మారు మనసును గురించిన బోధ ఉండాలి, బాప్తిస్మమును గురించిన బోధ ఉండాలి, పరిశుద్ధాత్మను గురించిన బోధ ఉండాలి, ప్రత్యేక జీవితం గురించిన బోధ ఉండాలి, శ్రమల జీవితం గురించిన బోధ ఉండాలి, దైవిక స్వస్థత విశ్వాసమును గురించిన బోధ ఉండాలి, సంపూర్ణ పరిశుద్ధతను గురించిన బోధ ఉండాలి. ఈ బోధ చేతనే కుటుంబాలు కట్టబడాలి. సేవకుడు, సేవకురాలు, విశ్వాసులు తమ సంఘమును రేపు ప్రభు రాకడలో సిద్ధపరిచే విధానం ఏంటిదంటే, పితరుల చేత మనకు అనుగ్రహింపబడిన ఈ అపోస్తుల ఉపదేశం. నేను చెప్పగలుగుతా, నా ఆత్మీయ తండ్రి, నా ఆత్మీయ తల్లి నాకు నేర్పించిన ఉపదేశం ఈ అపోస్తుల ఉపదేశం. ఈ అపోస్తుల ఉపదేశము 7 అనుభవాలు, 7 అనుభవాలను సంఘానికి ఉపదేశించా. దీని తప్ప మరో బోధ లేదు. అందుకే మన దైవజనులు జోసఫ్ పాస్టర్ గారే, డేవిడ్ పాస్టర్ గారే, అమ్మగారే ఇదిగో పితరులకు అప్పగింపబడిన బోధ చేత మిమ్మల్ని కట్టుటకు ప్రయాసపడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బోధ చేత మిమ్మును మీరు కట్టుకోవాలి, ఈ బోధకి మీరు అప్పగించుకోవాలి, ఈ బోధకి మీరు సమర్పించుకోవాలి. ఈ అపోస్తుల బోధను మీరు ఘనపరచాలి. ఎప్పుడైతే ఈ బోధను ఘనపరుస్తారో వాక్యం సెలవిస్తుంది, ఆ బోధ మనల్ని గొప్ప చేస్తుందట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే స్త్రీ అంటే సంఘం, సంఘం అంటే నువ్వే. ఎవరు సంఘం అంటే? గోడలా? ఎవరు సంఘం అంటే? నేనే సంఘం, మనమే సంఘం. ఇప్పుడు మనం ఏ విధంగా కట్టబడాలి? క్రీస్తు యేసే మూలరాయి ఉన్నాడు సంఘానికి. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనము కట్టబడుచున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. లోకములో ఉన్నాయట కొన్ని బోధలు. ఏం బోధలు ఉన్నాయి? కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును అని రాయబడింది కదండి. చదవండి మాటలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. త్వరగా చదవాలి. 2 తిమోతి 4:4. సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపునకు. చూడండి, తిరుగుకాలం వచ్చును రాయబడిందో లేదా? ఎప్పుడు రాయబడింది మాట? అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాశాడు. అప్పుడే కల్పనా కథలు వచ్చాయట. అప్పటి నుండే కల్పనా కథలు వస్తున్నాయి. ఇప్పటి కూడా కల్పనా కథలు లోకములో సత్యానికి చెవినివ్వని బోధలు చెలరేగుతున్నాయి. వాటికి మనం స్థానం ఇవ్వకూడదు. మనకు నియమింపబడిన ఉపదేశానికి మనం స్థానం ఇస్తే రేపు ప్రభు రాకడలో ఆ మహిమగల రాజ్యములో మహిమగల స్థానాన్ని మనం అనుభవిస్తాము. హల్లెలూయా. అందుకే లోకములో బిలాం బోధ ఉంది. బిలాం బోధ ఏంటి తెలుసా అండి? డబ్బును అమ్ముకొని సేవ చేసే బోధ. నికోలైత్ బోధ ఉంది. ఒక కులానికి సంబంధించిన బోధలు, కలిపిరి చెలిపడి బోధలు ఉన్నాయి, దుర్బోధలు ఉన్నాయి, దయ్యములను గురించిన బోధలు ఉన్నాయి, పరలోకపు తల్లి అనే బోధలు ఉన్నాయి, పునరుత్థాన ఆదివార ఆరాధనను
అనుసరించని బోధలున్నాయి, ఆత్మ లేని బోధలున్నాయి, జెండా కింద బాప్తిజం ఇచ్చే బోధలున్నాయి. అలా చేయకూడదు. మన పితరులు మనకు నేర్పించిన ఉపదేశం ఏంటిది? మన తండ్రులు యేసన్న గారు, మన తండ్రులు శిరశయ్య గారు, మన తండ్రులు డేవిడ్ రాజయ్య గారు, మన తల్లి మేరక్క గారు, టీవీ మేరక్క గారు, ఇదిగో వారు మనకు నేర్పించిన బోధ ఏంటిది? ఉపదేశం ఏంటిది? అపోస్తుల బోధ. ఆ అపోస్తుల బోధ మీద మనము కట్టబడాలి, మన పిల్లలను కట్టబడాలి, రేపు మన తరాలు దాని మీదనే కట్టబడాలి. హల్లెలూయా. ఈ ఉపదేశం అనే ఈ బోధను మనకు కిరీటముగా ఇచ్చాడు. ఆ కిరీటాన్ని మనం కాపాడుకుంటే రేపు రాకడలో ఎత్తబడతాం. ఆమేన్. హల్లెలూయా. ఒక ఎగ్జాంపుల్, అన్ని పెంతకొస్తాయి కదా పాస్టర్ గారు, అందరూ చెప్తున్నారు కదా బోధలు, అందరితో నువ్వు సంబంధం లేదు. నీ సేవకుడు ఎలాగున్నాడు, నీ సేవకురాలు ఎలా ఉంది, నీ బిడ్డలు పరిశుద్ధులుగా ఏ విధంగా ఉన్నారు, వారు ఎలాంటి నాయకులను వారు వెంబడిస్తున్నారు, వాళ్ళను మనము వెంబడిస్తే మనకు ఆశీర్వాదం. ఆమేన్. హల్లెలూయా. నా ఆత్మీయ తండ్రి సురేష్ పాస్టర్ తల్లి మేరకండి, తల్లి కంటే తండ్రి కంటే గొప్ప సేవకులైన కూడా నాకు గొప్ప అవుతారా? కాదు. అలాగే మనం కూడా ఆ ప్రకటన కలిగి ఉండాలి. ఇప్పుడు నీ కొడుకు బాగా చదివించావు, సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, హైదరాబాద్లో చేస్తున్నాడు, నెలకు ₹1,00,000 తీసుకొస్తున్నాడు. ₹1,00,000 తీసుకొచ్చి నీకు ఇవ్వకుండా మీ చెల్లెకి ఇస్తే ఎట్లుంటుంది నీకు? నా కొడుకు నాకు ఇవ్వాల్సింది నా చెల్లెకు పోయి ఇస్తున్నాడంటే ఎలా ఉంటుంది? ఆలోచించండి. అంటే నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, మన పితరులను అనుసరించుతున్న మనము మన పితరుల బోధను కూడా అనుసరించాలి, కాపాడాలి. ఆమేన్. హల్లెలూయా. అదే మనకు ఆశీర్వాదం, అదే మనకు దీవెన. అందుకే ఈ ఉపవాస ప్రార్థనలో అపోస్తులను బోధలో ఉన్నవారిని ఎందుకు మీ మధ్యలోకి దైవజనుడు పిలిపించి వాక్యాన్ని బోధిస్తున్నాడంటే సంఘమంతా బోధలో స్థిరపడాలి. హల్లెలూయా. ఉపదేశములో కట్టబడాలి, దేవుని రాజ్యములో ఒక స్తంభాలుగా నాటబడాలి. కాబట్టి సంఘమా విశ్వాసులారా, ఈ చివరి దినాలలో అపోస్తుల బోధతో మనము కట్టబడి ఆ కిరీటాన్ని కాపాడుకుందుము గాక. హల్లెలూయా. చివరిగా చెప్తున్నాను, సామెతలు 16:31. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం. చాలండి. హల్లెలూయా. ఇంటివైపు చూడండి, చూసారా? సొగసైన కిరీటం ఎవరికట? నెరసిన వెంట్రుకలు. అంటే చూడండి దేవుని బిడ్డలారా, చాలా ఆ మాట వింటే మీకు నవ్వొస్తుంది రాదా? అంటే వృద్ధులు ఈ రోజులు ఏమవుతున్నారు? కుర్రోళ్ళు అవుతున్నారు. కుర్రోళ్ళు ఏమవుతున్నారు? వృద్ధులు అవుతున్నారు కదా. వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తులు, నాకు తెలిసిన ఒక బాబాయ్ లాండ్రీ చేస్తాడు. మనం బాబాయ్ అని అట్లా పిలుస్తాం కదా మన ఊర్లో, బాబాయ్, తాతయ్య, నానా అని అంటాం కదా. అట్లే ఆయన ఏం చేశాడు, 60 ఏళ్ళు ఉంటాయి, మంచిగా కలర్ వేసుకొని వస్తాడు. ఏది బాబాయ్ నీకు 60 ఏళ్ళు వచ్చినాయి, ఏంది అంటే, అట్లా అనకూడదురా అంటాడు. అంటే చూడండి, అదే మంచిగా తెల్లని వెంట్రుకలుండి మంచిగా తెల్లని షర్ట్ వేసుకొని వస్తే ఎంత ఘనత వాళ్ళకి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే వృద్ధులకు నెరసిన వెంట్రుకలే సొగసైన కిరీటం. సొగసైన కిరీటం అంటే సొగసు అంటే సౌందర్యం, బ్యూటీ. అంటే సౌందర్యం అనేది భౌతిక సంబంధమైన సౌందర్యమును ఒక కిరీటంగా ఇవ్వలేదు, అంతరంగ సౌందర్యమును దేవుడు ఒక కిరీటముగా నీకు ఇచ్చాడు. హల్లెలూయా. అంటే సౌందర్యం అన్నగా స్వభావం, పోలిక,
స్వభావం అంటే స్వభావము అంటే మన స్వభావాన్ని దేవుడు ఒక కిరీటంగా దేవుడు ఇచ్చాడు. మనం ఏ స్వభావం కలిగి ఉండాలి, ఏ స్వభావాన్ని మనం కిరీటంగా ఇచ్చేసండి, క్రీస్తు కలిగిన స్వభావమును మనకు కిరీటంగా ఇచ్చాడు. ఒకప్పుడు మన ఏ స్వభావం, మన స్వభావాలు ప్రాచీన స్వభావం అంతా దేవుడు పాతిపెట్టి నవీన స్వభావము చేత మనల్ని ఏం చేశాడు, ధరింపచేశాడు. అంటే ఒకప్పుడు నీ స్వభావం కోపం, ఇప్పుడు నీ స్వభావం ప్రేమ. ఒకప్పుడు నీ స్వభావం ద్వేషం, కానీ ఇప్పుడు నీ స్వభావం సాత్వికము. ఇప్పుడు నీ స్వభావం దీర్ఘశాంతం. ఇప్పుడు నీ స్వభావం దయాళత్వం. ఇప్పుడు నీ స్వభావం ఆదరించే మనసు. ఇప్పుడు నీ స్వభావం రోగులకు సేవ చేసే మనసు. ఇప్పుడు నీకు స్వభావం ఒక చెంప మీద కొడితే మరో చెంపను చూపించే తగ్గింపు కలిగిన స్వభావం. ఇప్పుడు నీవు ఎలాంటి వాడు తెలుసండి, యేసయ్య స్వభావమును ఒక కిరీటముగా సంఘము కలిగి ఉంది. వాక్యమైన ఉదక స్థానము చేత పవిత్రపరచబడిన మనము క్రీస్తు స్వభావము చేత పరిశుద్ధాత్ముడు అలంకరిస్తున్నాడు. రేపు ప్రభు రాకల్లో ఎత్తబడాలంటే వరములు కాదండి, ఫలములు కలిగి ఉండాలి. వరములు దేవుని శక్తిని ప్రచురపరచుట కొరకు, ఫలములు ప్రభు రాకల్లో ఎత్తబడుటకు యోగ్యమైనవి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రియుడు ఉద్యానవనమునకు వేంచేయిచున్నాడు. ఎందుకంటే తనకిష్టమైన ఫలములను భుజించుట కొరకు. యేసు ప్రభు అంటున్నాడు, అంజూరపు చెట్టును నువ్వు పెట్టావు. అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడు. ఒక ఫలము ఉంటే తిని తన ఆకలి తీర్చుకుందామని వచ్చాడు, కానీ ఒక్క ఫలము కూడా లేదు. మంచిగా ఆకులు పచ్చగా ఉన్నవి, పిందెలు ఉన్నాయి, పూలు ఉన్నాయి, కానీ పండ్లు లేకపోవడం ద్వారా ఆ చెట్టును శపించడానికి సిద్ధపడ్డాడు ప్రభు. వెంటనే తోటమాల చెట్టును, ఈ ఒక్క సంవత్సరము నాకు అవకాశం ఇవ్వు, నేను మరలా ఎరువేస్తా, మరలా కాలువ తవ్వుతా, మరలా నీళ్లు పెడతా, మరలా పూత పూసి పండు వచ్చులాగున నేను ప్రయాసపడతా. యజమానుడా, నాకు ఒక్క సంవత్సరం అవకాశం ఇవ్వంటున్నాడు. ఇది నా దేవునితో మాట్లాడుతున్నాను. ఈ ఉపవాస పండుగలో మనమందరము దేవుని ఆకలి తీర్చే ఫలముగా, దేవుని ఆకలి తీర్చే ఆయన స్వభావం అనే ఫలము మనలో పండుట కొరకు ఈ సంవత్సరం ఈ ఉపవాస పండుగలు నీకు దేవుడిచ్చిన అవకాశం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తావు, నీకు ప్రేమ ఉందా? పాటలు పాడతావు, ఓర్వలేని తనం ఉందే? పరిశుద్ధాత్మను నువ్వు అనుభవిస్తావు. ఒక వ్యక్తి పైకి ఎదుగుతా అంటే ఓర్వలేని స్థితిలో ఉందే? సహించే మనసు లేదు, భరించే మనసు లేదు, ప్రేమించే మనసు లేదు. ఒకరి వ్యక్తి యొక్క పాపాలని ఎత్తుతున్నావు, కానీ ఒక వ్యక్తి యొక్క పాజిటివ్ గురించి మాట్లాడతలేవేంది? నీ మైండ్ ఎప్పుడు నెగిటివ్గానే ఆలోచిస్తున్నావు, కానీ నీ మైండ్ ఎప్పుడైనా పాజిటివ్గా ఆలోచించావా? ఒక వ్యక్తి పాపాలను వెతుకుతున్నావు, కానీ ఒక వ్యక్తి పరిశుద్ధతను వెతుకుతలేవే. ఒక వ్యక్తిని కృంగతీయడమే నేర్చుకున్నావు, కానీ ఒక వ్యక్తిని బలపరచడం నేర్చుకుంటలేవు. అంటే నేను అంటున్నాను, దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను దీవించాలంటే నీ స్వభావం మీద ఆధారపడి ఉంటుందండి. నీ స్వభావాన్ని కాపాడుకో. ఏ స్వభావం? క్రీస్తు కలిగిన ఆ దైవికమైన స్వభావమును ఒక కిరీటంగా నీకు ఇచ్చాడు. అది అంతం వరకు నువ్వు కాపాడుకుందువు గాక. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు సంఘం అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకొనండి. మనం ఎవరి బిడ్డలము? గట్టిగా చెప్పండి. యేసు బిడ్డవేనా? వాస్తవమైన యేసయ్య బిడ్డవే కదా. యేసయ్య బిడ్డవైన నీవు యేసయ్య స్వభావం కలిగే ఉందువుగాక. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఏ స్వభావం కలిగి ఉన్నాడో అట్టి స్వభావంతో నువ్వు నింపబడాలి. యేసయ్య ఏ మనసు కలిగి ఉన్నాడో అట్టి మనసు కలిగి ఉండాలండి.
యేసయ్య ఎలాంటి ప్రేమ గలవాడో అలాంటి ప్రేమ నీలో ఉండాలి. యేసయ్య ఎలాంటి రోషం గలవాడో అట్టి రోషము కూడా నీలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మామిడి ఆత్మీయ తండ్రి సురేషయ్య గారు చెప్తున్న ఎప్పుడు ఒక మాట, ఒక మామిడి పండును పిండితే మామిడి రసం వచ్చినట్లుగా, అరటి పండును పిండితే అరటి రసం వచ్చినట్లుగా, బత్తైని పిండితే బత్తాయి రసం వచ్చినట్లుగా, క్రీస్తు బిడ్డలమైన మనము పిండబడితే క్రీస్తు స్వభావాలు బయలుపరచబడాలి. గట్టిగా చెప్దాం హల్లెలూయా. చప్పట్లు కొడుతూ, చప్పట్లు కొడుతూ, చప్పట్లు కొడుతూ, చప్పట్లు కొడుతూ హల్లెలూయా. ఈ దినమున దేవుని బిడ్డలైన మనము ఈ ఉపవాస పండుగలు, ఈ వినుకొండ ప్రాంతంలో, ఈ గ్లోరియస్ మినిస్ట్రీస్ షాలోమ్ చర్చిలో ఇదిగో మీరు క్రీస్తు స్వభావాలను బయలుపరిచే బిడ్డలుగా మనం మార్చబడదాం. ఆమేన్. ఎదుటి వారి ఇంటి పక్కన, వీధిలో, వాడలో, సంఘములో, సమాజములో నీలో క్రీస్తుని మాత్రమే ప్రజలు చూడాలి. నీలో క్రీస్తు మాత్రమే ప్రత్యక్షపరచబడాలి. నీలో క్రీస్తు స్వభావమే బయలుపరచబడాలండి. సొగసు ఇది ఉండాలి. లోకంలో ఒక మాట అంటాం, అందంగా ఉంది కానీ లోపలంతా వికారమే, లోపలంతా కుళ్ళే, లోపలంతా కుళ్ళే. ఎందుకు? అత్తను చక్కగా చూడదు, భర్తకు సరిగా తిండి పెట్టదు, డబ్బులన్నీ దానికి అయిపోతున్నాయి. దేనికి? ఆ ఫేషియల్కి అయిపోతున్నాయి, ఆ వస్త్రాలకు అయిపోతున్నాయి, ఆ బట్టల సోపులకు, స్నానం సోపులకు అయిపోతున్నాయి, ఆ హెయిర్ స్టైల్కి అయిపోతున్నాయి, దేవుడిచ్చిన కనుబొమ్మలకే అయిపోతున్నాయి. అంటే చూడండి, పైకి మాత్రం సౌందర్యవంతురాలు కానీ లోపల లేదు. కానీ బైబిల్లో ఒక స్త్రీ ఉందండి. ఏ స్త్రీ చెప్పాలన్నా వద్దా? సామెతలు రాసిన గ్రంథంలో 31వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది. ఆమె గురించి రాయబడిన మాట తెలుసండి, ఆమె భోజనము చేయకుండా పని చేయదు. హల్లెలూయా. ఆ మాట చదవండి ఒకసారి. అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉంటాయి. సామెతలు 31వ అధ్యాయం 25వ వచనం నుండి చదవండి అక్క. జ్ఞానము కలిగి ఆమె నోరు తెరుచును, కృపగల ఉపదేశము బోధించును, బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందరూ. ఆమె పెనిమిటి చేత ఆమె పొగడబడెను. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు కొనియాడబడును. చప్పట్లు చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఈమె సౌందర్యవంతురాలు. ఈమె ఎవరు? గుణవతి అయిన భార్య ఈమె. ఈమె ఎవరు? ఈమె ధరించుకుంది, బలమును ధరించుకుంది. ఆమె నోట ఏమున్నది? కృపగల ఉపదేశము, జ్ఞానం ఉన్నది. ఆమె పని చేయకుండా భోజనం చేయదు. మరి మనం ఏం చేస్తున్నాం? పని చేస్తున్నారా? 5 గంటలకు లేస్తున్నారా? 5 to 6 ప్రార్థన చేసుకొని 6 నుండి మీ ఇంట్లో చేయవలసిన పనులన్నీ మీరు చేస్తున్నారా? కొందరు చెయ్యరు. కొందరు 8ంటికి లేస్తారు. 8ంటికి లేసే వరకే ఆ ఇంట్లో దరిద్రం అట్లుంటుంది కదా. కొంచెం నిద్రపో, కొంచెం దరిద్రత ఉన్నది బైబిల్లో. అప్పుడప్పుడు మీరు సామెతల గ్రంథం చదవండి. పని చేయాలి, అప్పుడు నీ ఇంట్లో కూడా ఆశీర్వాదం దిగి వస్తుంది. హల్లెలూయా. నీ పిల్లలు అనాలి, అమ్మా నువ్వు ధన్యురాలివమ్మా. ఆమేన్. పిల్లలను కొరకు పొద్దున టిఫిన్ చేస్తున్నారా?
ఇంటిని లంచ్ బాక్స్ ఏర్పాటు చేస్తున్నారా? స్నానాలకు వేణీళ్ళు పెడుతున్నారా? బట్టలు తీసి పెడుతున్నారా? ఇవన్నీ మనం చేయవలసిన పని. మళ్ళీ భర్త వచ్చి అంటున్నాడు, పతివ్రత ధర్మము మించిన దానికంటే ఇదిగో నీవు చేస్తున్న సేవ గొప్పది అంటున్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున ఆ కృపను పొందుకోవాలండి. నువ్వు సంఘంలో పని చేయాలి, నీ ఇంటిలోనూ పని చేయాలి. నీకు నియమింపబడిన ప్రతి దానిని నువ్వు చేసిన వాడిని ఉండాలి. ఇప్పుడు పాస్టమ్మ గారు ఉన్నారనుకోండి, ఆమె ఇంట్లో పని చేసుకోవాలి, పిల్లల్ని సర్దాలి, సేవకుని సర్దాలి, ఇంట్లో అన్నీ చూసుకోవాలి. టైం కరెక్ట్గా వచ్చి 10 గంటలకి మరలా మందిరంలో మరలా దేవుని పని చేయాలి. అంటే చూడండి, అలా దేవుని సన్నిధిలో చేసే స్త్రీ ఆ ఇంటికి, ఆ సంఘానికి దేవుడిచ్చిన మంచి పాశ్రమలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పని చేసే వాళ్ళు ప్రార్థించే పాశ్రమలు, పని చేసే పాశ్రమలు ఉంటే చాలు, సంఘాలు దేవుని చేత కట్టబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మీరు కూడా, మనము కూడా ఇదిగో సౌందర్యవంతులం. దేవుడు మనల్ని ఏం చేశాడండి? సౌందర్యవంతులుగా మార్చాం. ఆయన సొగసైనను స్వరూపమైనను లేదు. ఏమైంది ఆయన సొగసు స్వరూపం అంటే? మనకివ్వబడింది. మనము ఇప్పుడు క్రీస్తు స్వభావం అనే సొగసుగా, ఆయన క్రీస్తు యొక్క రాజ్యములో చేరే సౌందర్యవంతులుగా దేవుడు మనల్ని మార్చాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన సొగసు అనబడుచున్న స్వభావమును కిరీటముగా మనం కాపాడుకున్నట్లయితే రేపు రాకడలో ఎత్తబడతాం. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఇప్పుడు సాతానుడు ఏది దొంగిలించడానికి బయలుదేరిండు తెలుసా? కిరీటం. ఏ కిరీటాన్ని? ఫస్ట్ కిరీటం ఏంటిది చెప్పండి? పరిశుద్ధతను దొంగిలించడానికి బయలుదేరాడు, జాగ్రత్త. సెకండ్, అభిషేకమును దొంగిలించడానికి బయలుదేరాడు. థర్డ్, శ్రమల జీవితం అనే కిరీటాన్ని దొంగిలించడానికి బయలుదేరాడు. ఫోర్త్, అపోస్తుల ఉపదేశం. రాసుకోండి, అపోస్తుల ఉపదేశం అనే కిరీటమును దొంగిలించడానికి బయలుదేరాడు. ఫిఫ్త్, క్రీస్తు స్వభావములు అనే కిరీటమును దొంగిలించడానికి బయలుదేరాడు. వాటిని నువ్వు గట్టిగా పట్టుకొని కాపాడుకున్నట్లయితే రేపు ఆయన రాకడలో ఆ సంఘం ఎత్తబడుతుంది. హల్లెలూయా. ఆ విశ్వాసి ఎత్తబడతారు, వారు దేవుని రాజ్యంలో చేర్చబడతారు. దేవుడు వాటి కృప మనకు దయచేయునుగాక. హల్లెలూయా. ఇంకా సాయంకాలం అనేకులు మీరు తీసుకురావాలి. సాయంకాలం అభిషేకం, కూడిక